చారుమణి ప్రభాపటల జాల విచిత్ర కిరీటమాలికాభారములన్ సముజ్జదిన పావక వర్ణములన్ సువర్ణ కేయూర విభూషణావళుల నొప్పుచు ఉన్న తదీయ దేహముల్ ధీరుడు సూచే తాళ సమదీర్ఘత బుల్చిన వాని ఏనిటిన్ మరియు సకల లావణ్యమూర్తి అయి వారలకేవురకు పత్నిగా తపంబు చేసిన అక్కన్యక పూర్వదేహంబును చూచి విస్మితుండయి హర్షించి ఉన్న ద్రుపదునకు వెండియున్ కృష్ణద్వైపాయనుండిట్లనియే తొల్లి నితంతుండను రాజర్షి కొడుకులు అనంత బలపరాక్రములు సాల్వేయ శూరసేన శృతసేన బిందుసార అతిసారులు అనువారేవురున్ పరస్పర స్నేహ వినయంబుల అతి ప్రసిద్ధులై పెరుగుచు ఔసీనరపతి కన్యకను అజిత అనుదానిని స్వయంవరం బునపడసి వివాహంబయి కాంతి విశేష విలాసానంత శ్రీధనరు అజితయందు అనఘులు నైతంతువులేవురుబడసిరి సంతానము వేరువేర సత్కులమెసగన్ తొల్లింటి మహాత్ములయందును ఇట్టి చరితంబులుంగలవు కావున పాండవులకు ఏవురకు ద్రౌపదిన్ క్రమంబున పాణిగ్రహణంబు సేయింపుము. ఇది మన చేసిన ఎదిగాదు దైవాధిష్ఠితంబని ద్రుపదునొడంబరిచి కుంతియు పాండవులు ఉన్న చోటికి ద్రుపద సహితుండయి కృష్ణద్వైపాయనుండు వచ్చి యుధిష్ఠిరునికిట్లనియే. నేడు పుణ్యదినము నిమ్మితో రోహిణీయుక్తుడై శశాంకుడున్నవాడు మంత్రవంతముగ క్రమంబున ఏవురు పెళ్ళియగుడు కృష్ణ ప్రీతితోడా అని నిశ్చయించి పంచినన్ పాంచాలపతియును కరంబు అనురాగంబున పురంబు అష్టశోభనంబు సేయించి సమారబ్ధ వివాహోత్సవుండయ్యే. అంత నిరంతర క్రముక కదళీ స్తంభ సంభృత నవాశ్వత్థ పల్లవమాలాలంకృత ద్వారతోరణంబులను చందనోదక సంసిక్త ప్రాంగణ రంగవల్లీకృత కర్పూర మౌక్తిక ప్రకరంబులను కౌతుకోత్సవ మంగళ శృంగార వరాంగన ప్రవర్త్యమాన స్వనియోగ కృత్యంబులను ఉత్సవ సందర్శనాగత అనేక రాజన్య సుహృద్బాంధవ సంకులంబులను చేసి ఒప్పుచున్న ద్రుపద రాజమందిరంబునన్ పూర్వోత్తర దిగ్భాగంబున విచిత్ర నేత్ర వితత వితాన ముక్త మౌక్తిక కుసుమమాలాలంబన అభిరామంబును సమీచీన చీనాంశుక విరచిత స్తంభవేష్టనంబును ప్రత్యగ్ర పల్లవ శాల్యక్షతాంచిత కాంచనపూర్ణ కలశోపశోభితంబును లాదాజ్యపూర్ణ పాత్ర సమిత్ కుశాస్మ శమ్యాభిరమ్యంబును నవగోమయ శ్యామ మరకత మణి ప్రభాపటల విలిప్త హిరణ్మయ వేదీ మధ్య సమిద్ధాగ్నికుండమండితంబును అయిన వివాహ మండపంబున కుంజని నిజ పురోహితుండైన ధౌమ్యుండు ఆదిగా అనేక విద్వన్మహీసుర నివహంబుతో కరంబొప్పి అనఘులు కృతమంగళాభిషేకులు ధృత సముచిత వేష ప్రశస్తరత్న భూషణుల్ కౌరవ పుంగవులేవురు నేతించిరంత పూర్ణేందు వదన అధిక విదగ్ధ పుణ్యాంగనా విరచిత లలిత ప్రసాధనాలంకృతాంగి కమలాక్షి కమనీయ కాంతా సహస్రంబుతో దనుదించే ఆ ద్రుపద తనయ భూరి భూసురేంద్ర పుణ్యాహరవమును మంగళ ప్రగీత మధురరవము వివిధ తూర్య వేణు విణారవంబును విస్తరిల్లే
విపుల విభవయుక్తి వితత ప్రదక్షిణావర్తిత దీప్త శిఖానలమున ధృతివేల్చె పురోహితుడగు ధౌమ్యుడు బుధ సమ్మతుడు వివాహ ప్రయుక్త మంత్రావుతులన్ ఇట్లు వేల్చి ముందర ధర్మపుత్రునకు ద్రుపదరాజపుత్రిన్ పాణిగ్రహణంబు చేయించి తొల్లి ఏవురకు వివాహంబు చేయునప్పుడు కన్యాత్వంబు దూషితంబు కాకుండా ఈశ్వరువరంబునన్ కౌమారత్వంబు వడసిన అకన్యకన్ క్రమంబున భీమార్జున నకుల సహదేవులకున్ పాణిగ్రహణంబు చేయించిన జనుల ఆశీరవంబును సదలదివురు దేవదుందు వినాదంబు దివ్య గంధ మంద గంధవ ఆమోదమాన కుసుమ వృష్టియును మహాముదముతో విస్తరిల్లే అని వైశంపాయనుండు జనమేజయునకున్ చెప్పెనని. విద్యా విలాస పార్థివ విద్యాధర నిఖిల రాజ విద్యానిధి సీతద్యుతి విశద యశ ప్రసర జ్యోతిత సర్వలోక రాజమహేంద్ర రాజరాజ గుణరాజిత రాజతేజ రాజకులదీప విశిష్టాంభోజమిత్ర నృపపూజిత పాదాంభోజ భూవినుత పుణ్యవరేణ్య. ఇది సకల సుఖ విజన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునందు ఆది పర్వంబున దృష్టద్యుమ్న ద్రౌపదీ సంభవ కథనంబును కృష్ణద్వైపాయన సందర్శనంబును గంగా తీరంబున అంగారపర్ణు అర్జునుండు జయించుటయు తాపత్య వశిష్ఠ ఔర్వోపాఖ్యానంబును ద్రౌపదీ స్వయంవరంబును పంచేంద్రియోపాఖ్యానంబును ద్రౌపదీ వివాహంబును అన్నది సప్తమాశ్వాసము.